హాయ్ ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం మునగాకు పచ్చడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు, టమాటో. అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు వేగుతుంటాయి. మనం అప్పటి వరకు పక్కన చింతపండు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా, అది అట్లనే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇవి వేగుతుంటాయి, అటు మనకి చింతపండు ఉడికిపోతూ ఉంటుందన్నమాట. చూసారా, ఇవి వేగిపోయాయి. చింతపండు పొయ్యి మీద పెట్టాం కదా, అది కూడా ఉడుకుతుంది. చూసారా, ఉడికేటప్పుడే మనం టొమాటో ముక్కలు కూడా కోసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా దీంతోనే, చింతపండుతోనే ఉడికిపోతుంది. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. తొందరగా ఉడుకుతుందని చెప్పేసి మనం ఉప్పు వేస్తున్నాం. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఏంటంటే సపరేట్గా ఉడికిచ్చే పని ఉండదు, చింతపండులోనే వేసి ఉడికిచ్చేసుకోవచ్చు. చూసారా, ఉడికిపోయింది కదా. స్టవ్ బంద్ చేసేసుకొని చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అవుతుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇవి కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం. ఇవి కూడా చల్లగా అవ్వాలి. అదే కళాయిలో మనం కరివేపాకు వేసుకుంటున్నాం. కొద్దిగా ఒక 2 మినిట్స్ వేగాలి. ఇది ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం మునగాకు వేసేసుకోవచ్చు. మునగాకు కూడా అంతే అండి, 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. మునగాకు 2 మినిట్స్ వేగిన తర్వాత మనం పుదీనా వేసేసుకోవచ్చు. మనకు చాలా మంచిదండి. మనం కరివేపాకు అన్నంలో వస్తే తీసేస్తాము, కూరల్లో వేసుకున్నాం అనుకోండి పక్కన తీసి పెడతాం కదా, అందుకని చెప్పేసి కరివేపాకు వేస్తున్నాం దీంట్లో. పుదీనా, మునగాకు అన్నీ హెల్తీవే ఉన్నాయండి దీంట్లో. తప్పకుండా చేసి తినండి, మీరు తినండి, పిల్లలకు పెట్టండి. చాలా హెల్త్కి మంచిదండి. వేగిపోయింది చూసారా. వేగిన తర్వాత ఇది కూడా అదే పచ్చిమిరపకాయలు దాంట్లోకి తీసేసుకోవచ్చు. తీసేసి పక్కన కొంచెం చల్లగా అవ్వడానికి పెట్టుకోవాలి. చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవడమే. దీంట్లోనే కొంచెం మనం ఎల్లిపాయలు జీలకర్ర వేసేసుకోవాలండి. తాలింపు కోసం పక్కన పెట్టేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్లేట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఎల్లిపాయలు, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి మనం పక్కన తాలింపు వేసుకోవడం కోసం. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. అప్పటి వరకు ఇవన్నీ చల్లగా అయిపోయినాయండి. ఈ మిరపకాయలు ఇవి అన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాం. మనం బరకగా మిక్సీ పట్టాలండి, మెత్తగా పట్టేయొద్దు. పేస్ట్ లాగా పడితే అంత టేస్ట్ రాదు. ఎవరికైనా రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకోవచ్చు. మాకు రోల్ లేదు, అట్లా అని మేము మిక్సీలో వేస్తున్నాము. చిన్న రోల్ ఉంది కానీ సరిపోదండి, అట్లా అని మిక్సీలో వేస్తున్నాము. చూసారా, ఎల్లిపాయలు వేసాను కొంచెం. ఈ గుజ్జు ఉడికించి పెట్టుకున్నాం కదా మనం గుజ్జు, ఆ గుజ్జు కూడా దాంట్లో వేసేసుకోవడమే. వేసుకొని అంతా కలిపేసి ఒక్కసారి బరక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ అయిన తర్వాత మనం ఏమిటంటే తాలింపు వేసుకోవడమే. ఇక తాలింపు కోసం కళాయి పొయ్యి మీద పెట్టి, అదే కళాయి పెట్టుకోవచ్చు. కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మీకు ఇష్టమైతే పప్పులు వేసుకోవచ్చు, శనగపప్పు, మినప్పప్పు. మాకు ఇష్టం లేదండి, అట్లా అని చెప్పేసి మేము వేసుకోలేదు శనగపప్పు, మినప్పప్పు. ఇదిగోండి, బరకగా పట్టిన తర్వాత ఇలా ఉంటుంది చట్నీ. చూసారా, పక్క గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని అవి బాగా వేగాలి. వేగుతున్నాయి చూసారా, మంచిగా వేగినాయి. రెడ్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత మనం కొంచెం ఇంగువ, మనకి ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ ఏం లేదండి, ఇంగువ కూడా మీ ఇష్టం, మీకు నచ్చుతుందంటే వేసుకోండి, లేకపోతే లేదు. హెల్త్కి చాలా మంచిదండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. దోశల్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, దేంట్లోకైనా తినొచ్చు.
ఒకసారి ట్రై చేసి తిని చూసి నాకు చెప్పండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. తాలింపు అయిపోయింది చూసారా, కలిసిపోతుందన్నమాట. అయిపోయింది చూసారా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేము తిని చూసాం, చాలా టేస్టీగా ఉంది వేడి వేడి అన్నంలోకి. మీరు కూడా తిని చూడండి, తిని తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.